ప్రొద్దుటూరు మండలానికి సంబంధించి సోమవారపల్లి గ్రామ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సోదరి చెల్లెలు ప్రశాంతమ్మను అభ్యర్థిగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయానికి నేను కూడా పూర్తిగా బద్దునై కార్యకర్తల అభిప్రాయాన్ని గౌరవించి చెల్లెలు ప్రశాంతమ్మనే మళ్ళీ అభ్యర్థన చేసినాం. గతంలో కూడా ఈ సోదరి ఈ గ్రామ పంచాయతీకి ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2013లో దాదాపుగా 3000 ఓట్లు దగ్గర ఓట్లతో సర్పంచ్కి ఎన్నికైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి అయినప్పటికీ మరొక 2 సంవత్సరాలు ఎన్నికలు జరగకుండా ఉన్నప్పటికీ కూడా ఈ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఈ గ్రామ పంచాయతీలోని ప్రజలకు ఎనలేని సేవలు చేసినారు. అందుకే కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కుటుంబం నుంచి మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా ఈమెను నిర్ణయించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. భగవంతుని దయ వలన రిజర్వేషన్లో కూడా వారికి అనుకూలంగా ఎస్సీ రిజర్వేషన్ కోటాలో రావడం జరిగింది. పంచాయతీ సర్పంచ్గా కూడా గడిచిన 7 సంవత్సరాల కాలం వీరున్నప్పుడు కానీ అంతకు మునుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు రమణ కానీ, అంతకుముందు ఉండేవాళ్ళు మా వాళ్ళు కానీ, కొండయ్యన్న కానీ దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలుగా మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేయోభిలాషులు ఇక్కడ సర్పంచ్గా కొనసాగుతున్నారు. ఒక 7 లక్షలు 8 లక్షలు ట్రాక్టర్కి అయితే నీ పేరు మీద ట్రాక్టర్ ఇవ్వన్నా ఇక్కడ కసువు ఎత్తాలంటే కొత్త ట్రాక్టర్ నా డబ్బు పెట్టి తీపిస్తే ఉపయోగపడుతుంది. ప్రతి చోట రోడ్లు వేయగలిగినారు. దాదాపుగా ఇవన్నీ ఇసుక దిన్నెలు ఇవి. కానీ ఈ పొద్దున చూస్తే అన్ని చోట్ల సిమెంట్ రోడ్డుతో ఉంది. ఎక్కడ చూసినా మంచి వాతావరణం ఉంది. బడి కానీ, గుడి కానీ, సచివాలయం కానీ, పెన్షన్స్ కానీ, అమ్మఒడి కానీ, పట్టాలు కానీ, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిష్పక్షపాతంగా ఇక్కడ అందిస్తున్నారు. ఇక్కడ పాలిటిక్స్ లేవు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ పేదరికాన్ని చూస్తారు వీళ్ళు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ గ్రామ పంచాయతీలో ప్రభుత్వం యొక్క పెన్షన్ కానీ ఇటువంటి ఏదైనా ఇప్పించే దానికోసము వీళ్ళ సొంత డబ్బులను ఖర్చు పెట్టి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారితో మాట్లాడుకొని పెన్షన్లు ప్రజలకు ఇప్పించేదానికి ప్రయత్నం చేసినారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఎంతసేపు ఉన్నా కానీ ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలే పేదరికంలో ఉండే మనిషికి సహాయపడాలనే ఉద్దేశంతో చేసినారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరొక పార్టీ వాళ్ళు ఎవరినో ఒకరు తీసుకొచ్చి ఎన్నికకు ఏదో ఒకటి ఇబ్బంది చేసే ప్రయత్నం చేసినా కూడా మాకు వచ్చిన ఇబ్బంది లేదు. మేము ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ప్రలోభ పెట్టే పని చేయము, భంగపోయే పరిస్థితి చేయము. స్వచ్ఛందంగా వారుగా ఈ పంచాయతీ అభివృద్ధి జరిగింది, వీళ్ళు మంచి వ్యక్తులు, వీళ్ళ ద్వారంగా అభివృద్ధి జరగాలని చెప్పి విరమించుకుంటే వారికి స్వాగతం. ఎన్నికలో ఉంటామనుకుంటే స్వాగతం. ఆ ఎన్నికను అధికార పార్టీ సభ్యులమైనప్పటికీ ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సక్రమంగా నిర్వహించడానికి కావాల్సిన అన్ని బాధ్యతలు శాసనసభ్యునిగా నేనే తీసుకుంటా. ఎక్కడ ఒక మనిషికి కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా, వాగ్వివాదం కూడా లేకుండా ఎన్నికను ఆహ్వానిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో అభ్యర్థిత్వంగా మీరు నమోదు చేసుకోండి. మీకు అవసరం అనుకుంటే పోటీలో ఉండొచ్చు, ఆహ్వానిస్తాను.